రాత్రి 9:15 ఇంట్లోకి మరోసారి కొత్తగా వచ్చిన పాత సభ్యులు బిగ్ బాస్ స్వాగతిస్తున్నారు అంటే థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటారు. ముందుగా మునుపటి సీజన్స్లో మీ ఆట తీరుతో మీరు పంచిన ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అల్లరించి ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ సొంత గేటుకి చేరుకున్న రాయల్స్ను చూసి ప్రేక్షకులకే కాకుండా బిగ్ బాస్కి కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఓజో క్లాన్ మీరు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజెస్లో విజయవంతంగా కొన్ని వైల్డ్ కార్డ్స్ని ఆపారు. అసలైన సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఇప్పుడు మొదలు కానుంది. ఎస్ బిగ్ బాస్ అంటారు. అది ఊహకు మించిన లిమిట్లెస్ సర్ప్రైజులతో నిండి ఉంటుంది. ఇప్పటి నుంచి ఓజో క్లాన్కి రాయల్ క్లాన్కి మధ్య జరగబోయే పోరులో మీ ఇరువురు క్లాన్స్ కలిసి ఒకరికి మించి ఇంకొకరు పోటీ పడుతూ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ని ఆడియన్స్కి అందిస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారంటే తప్పకుండా బిగ్ బాస్ అని అందరూ అంటారు. 9:30 ఓజో క్లాన్ ఈరోజు రాత్రి బెడ్రూమ్ మరియు రేషన్ రూమ్ కంట్రోల్ని గెలుచుకున్నారు. మెగా చీఫ్ కారణాన నబీల్ ఏ క్లాన్ సభ్యులు ఏ బెడ్రూమ్లో పడుకోవాలనేది మీరు నిర్ణయించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇరు క్లాన్స్కి చెందాల్సిన రేషన్ కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి మీ రేషన్ నుండి ఎంత రేషన్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని అందరితో పంచుకోండి. బిగ్ బాస్ అని హరితేజ చదువుతారు. రాత్రి 12:30 గౌతమ్ ఫిజికల్గా బాగా ఆడతాడు. మెహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్, దూరుతాడు, గోక్కొని గొడవ పెట్టుకుంటాడు. అలాంటి క్యారెక్టర్. రోహిణి స్ట్రాంగ్ ట్రై చేస్తుంది, ఫిజికల్గా గేమ్ ఆడుతుంది అని చెబుతారు. అవినాష్ అన్ని చోట్ల ఆడడానికి ట్రై చేస్తాడు, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాడు. అంటే మాట ఆట రెండు అంటున్నావా అని మనీ అడిగితే అంటారు నిఖిల్. హరితేజ షీ ఆల్సో సో స్మార్ట్. నైని అంత పెద్ద ఇది లేదు కానీ ఆడవచ్చు ఓకే అంటారు. బేసికలీ మనం ఏ గేమ్ ఆడినా దానిలో స్ట్రాంగ్గా బాగా ఆడాలి. గోక్కొని గొడవకి వెళ్ళిపోండి అని నిఖిల్ అంటారు. 36వ రోజు ఉదయం 10 గంటలకి రాజమండ్రి రాగమంజరి అనే సాంగ్ వస్తే అందరూ లేచి డ్యాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు. ఉదయం 10:15 టీ పెట్టుకోవడానికి పాలు కూడా లేవు, బాగున్ను అని రోహిణి అంటే మాకుంది అని పృథ్వీ అంటారు. రోహిణి నబీల్ని అడిగితే నబీల్ అది లగ్జరీ అని నబీల్ అంటారు. రానప్పుడు పాకెట్లో వేసుకొద్దాం కదా మనం అని గంగా అంటే నువ్వు అన్నీ వేసుకొస్తే బిగ్ బాస్కి ఎందుకు అని రోహిణి అంటుంది. మీ రేషన్ మీకు ఉంటే అందరం సర్దుకోవాలి, నేను కొంచెం పెద్ద మనిషిని, ప్రాణం బరా అంటుంది అని గంగా అంటే నేను పెద్ద మనిషిని అని రోహిణి అంటారు. ఎందరు పుట్టిండ్రు నీకు అని గంగా అంటారు. ఇప్పటి నుంచే సామాన్లు కడగమంటున్నాడు అని అవినాష్ అంటే అవును కడుగు అని అందరూ అంటారు. కెమెరా ముందుకు వచ్చి అవినాష్ అసలు మేము వండుకోలేదు, ఏమీ లేదు, అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు పాత్రలు తోమడానికి, నేనేమైనా యుద్ధానికి వెళ్తున్నానా, అట్లయితే నువ్వు బాత్రూమ్ కడుగని రోహిణితో అంటే అందరూ నవ్వుతారు. పాత్రలు కడుగుతూ అవినాష్ ఎలా బుక్ చేశారో చూసారా బిగ్ బాస్, బుక్ చేశారు అంటే నేనే నోటుదోల నేనే చేస్తా అని చెప్పిన ఇట్స్ ఓకే బిగ్ బాస్ అంటారు. మధ్యాహ్నం 12:40 తోమ్ గిన్నెలు తోమ్ అని మనీ తోమ్ అని రోహిణి మూతు తోమ్ అని అవినాష్ పాడుతూ ఉంటారు. రోహిణి గంగావ ఏం చేద్దామంటే ఏమైనా చేద్దాం, ఏం చేయమంటే అది చేద్దామంటే నువ్వు ఏమైనా చేస్తావు, నిన్న గేమ్ చూసిన తర్వాత నాకు అర్థమైందని రోహిణి అంటారు. ఈ పక్క కిచెన్లో పాటలు పాడుతూ సామాన్లు కడుగుతూ ఉంటే రోహిణి వచ్చి హౌస్ హార్మోనియం దెబ్బతీస్తున్నారు అంటే హరితేజ నవ్వుతుంది. మధ్యాహ్నం 3:15 5 వారాలుగా మీలో మీరు పోట్లాడుకున్నారు, మీలో మీరు నామినేట్ చేసుకున్నారు, కానీ రాయల్ క్లాన్ రాకతో లెక్కలు మారాయి. 5 వారాలు మీ ప్రయాణం ఆడియన్స్ లాగా మీ ప్రదర్శనను, మీ స్వభావాన్ని, మీ ఆట తీరును చూసి మీ అందరి మీద స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇంట్లోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు నామినేషన్స్ రాయల్ క్లాన్ సభ్యులు మాత్రమే చేస్తారు. బిగ్ బాస్ ఒక సభ్యుడి పేరు పిలిచినప్పుడల్లా ఆ సభ్యుడు పేలవంతమైన ఆట ఎవరు ఆడుతున్నారో, ఎవరు ఈ ఇంటిలో ఉండడానికి అనర్హులో తగిన కారణాలు చెప్పి ఇద్దరు ఓజో క్లాన్ సభ్యుల మెడలో నామినేషన్ బోర్డు వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. మెగా చీఫ్ కారణంగా నబీల్ని ఎవ్వరు నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ అంటారు. మొదటగా బిగ్ బాస్ హరితేజ గారి పేరు పిలిస్తే హరితేజ ఫస్ట్ నామినేషన్ ఎస్మి గారిని చేస్తారు. దానికి కారణాలు చెబుతారు. దానికి ఎస్మి వివరణ చెప్పుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ నామినేటెడ్ పృథ్వీని నామినేషన్ చేస్తారు హరితేజ గారు. దానికి కారణాలు చెప్తారు. దానికి వివరణ పృథ్వీ ఇస్తారు. చూసింది గంట అని పృథ్వీ అంటారు. దట్ పాయింట్ ఈజ్ టోటలీ నాన్ సెన్స్ అని హరితేజ అంటారు. గౌతమ్ మొదటి నామినేషన్ విష్ణుప్రియకి బోర్డు వేసి నామినేట్ చేస్తారు. తగిన కారణాలు చెప్తే దానికి వివరణ విష్ణుప్రియ ఇస్తుంది. సెకండ్ నామినేషన్ గౌతమ్ది యష్మి
యష్మికి తగిన కారణాలు గౌతమ్ గారు చెప్తే యష్మి దానికి వివరణ ఇచ్చుకుంటుంది. పావని ఫస్ట్ నామినేషన్ విష్ణుప్రియకు బోర్డు వేసి నామినేట్ చేస్తారు. దానికి తగిన కారణాలు చెప్తే విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంటారు, దానికి వివరణ చెప్తారు. నైని పావని సెకండ్ నామినేషన్ సీతా గారికి తగిన కారణాలు చెప్పి సీతా గారిని నామినేట్ చేస్తారు, దానికి వివరణ సీతా గారు ఇచ్చుకుంటారు. మెహబూబ్ సీతకు బోర్డు వేసి సీతను మొదట నామినేషన్ చేసి దానికి తగిన కారణాలు చెప్తారు, దానికి సీత వివరణ ఇచ్చుకుంటారు. సెకండ్ నామినేషన్ యస్మి గారికి తగిన కారణాలు చెప్తే మెహబూబ్ దానికి తగిన వివరణ యస్మి ఇస్తుంది. టేస్టీ తేజ గారు వచ్చి మొదట సీత గారిని నామినేట్ చేసి దానికి కారణాలు చెప్తారు, దానికి వివరణ సీత ఇచ్చుకుంటారు. నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేసి మణికంఠకి తగిన కారణాలు చెప్తారు, దానికి మణికంఠ వివరణ ఇచ్చుకుంటారు. ఈ విధంగా రాయల్ క్లాన్ సభ్యులు కొందరిని ఈరోజు ఓజో క్లాన్ సభ్యుల్ని నామినేట్ చేశారండి. బాయ్ అండి. వీడియో లెంత్ చాలా పెద్దదైపోతుంది. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచెప్పండి. ప్లీజ్.